ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా 7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ కాగా ఆ సినిమాలలో ఓ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మార్చి నెల 1వ తేదీన కిక్, 2వ తేదీన సమరసింహారెడ్డి సినిమాలు రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీ కూడా రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికీ ఒకేసారి రీ రిలీజ్ అయిన సింహాద్రి సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చేసిన స్థాయిలో ఈసారి మాత్రం ఈ సినిమాకు ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోవైపు బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. గతంలో బాలయ్య డిక్టేటర్, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా ఈ సినిమాలలో నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. సింహాద్రి వర్సెస్ సమరసింహారెడ్డి బాక్సాఫీస్ పోటీలో ఏ సినిమా కలెక్షన్ల పరంగా పైచేయి సాధిస్తుందో చూడాలి. కిక్ రీ రిలీజ్ కి కూడా అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తుందని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు 1వ తేదీన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న సినిమాలేవి చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు సాధించడం లేదు. ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో సుందర మాస్టర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.